ఇక ఢిల్లీ ఎఫెక్ట్ తో పలు రాష్ట్రాలు రణరంగం తలపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు ఆందోళనతో హై అలర్ట్ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రెండు పార్టీలు ఆందోళనకు దిగాయి. నీట్ కు కేంద్రమే కారణమంటూ కాంగ్రెస్ లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కౌంటర్ ఇచ్చేలా ఆందోళనకు దిగింది. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పాట్నా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఇరు పార్టీల శ్రేణులు జెండా కర్రలతో ఒకరినొకరు బాదుకున్నారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తల తలలకు గాయాలయ్యాయి. ఇక ఆందోళనలో భాగంగా పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక విజయవాడలోనూ బీజేపీ కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి కాస్త రణరంగంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు బెంగళూరులో కాంగ్రెస్ తీరుకు నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. అలర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇటు ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ కార్యకర్తలు లోక్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనాలను ప్రయోగించారు. ఇక మణిపూర్, ఛత్తీస్గఢ్ లోనూ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ఆటలాడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల నిరసనలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అయ్యాయి.